75 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. సో అందరూ కోసమే ఇస్తారు. దృష్టిలో పెట్టుకొని అది 10 రూపాయలు తగ్గవచ్చు పెరగవచ్చు. అలా పెరిగిన తర్వాత ఏంటంటే ఫైనల్ బిల్లు మళ్ళీ సబ్మిట్ చేసి మళ్ళీ అప్రూవ్ తీసుకుంటాం. ఇప్పుడు 75 మంది ఉన్నారని చెప్తున్నారు, కానీ మాకు అక్కడ ఫీల్డ్ మీద కొన్ని ఏరియాలో మాత్రమే తీసిండ్రు. లేకపోతే మాన్యువల్ అటెండెన్స్ ఎట్లా? బయోమెట్రిక్ అటెండెన్స్ అక్కడ నుంచి డిస్పర్స్ అవుతారు. ఏ విధంగా టైం ఎవరు బాధ్యులు? ఇమ్మీడియట్లీ 2 బయోమెట్రిక్స్ ఇమ్మీడియట్లీ కొనడానికి, ఎందుకంటే అది ఒకటి రిపేర్ చేసి ఉంటే ఎప్పుడైనా ఏదైనా అయినా కూడా ఒకటి రిప్లేస్ చేయడానికి ఉండాలి. రెండోది 70-75 మంది వస్తారు కనుక అక్కడే బయోమెట్రిక్ కొన్ని కూడా వాళ్ళ పరిస్థితులను చూసి కూడా కొన్ని మనం వెసులుబాటు ఇవ్వడానికి అనేది ప్రతి మున్సిపాలిటీ కొంత జరుగుతుంది. కానీ సంతకం బయోమెట్రిక్ సంతకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చుకుంటారు. 0 నుండి అంటే అవుట్లెట్ నుండి అప్ సైడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ రావాలి. సో అదేంటి అంటే 2 మీటర్స్, 1.5 మీటర్స్, 1 మీటరు నా 0.90, 0.6 అనేది 16 అట్లా 1-2 ఉన్నాయి. చాలా వెరీ బ్యాడ్ వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే ఏ వాడ ఆ వాడకు అయితే మేడం, అంటే ఇచ్చిన వాడకు ఒక మ్యాన్ ఒక కాలువకు ఒక ఏరియాకి రెగ్యులర్గా పంపుతాం. 2 లేడీస్ని పట్టుకుని ఒక గల్లీ తిరుగుతాం మేడం. అట్లా నడవాలి. కానీ ఒకసారి క్లీన్ చేసి ఇస్తే ఉన్న వాళ్ళతోటి రెగ్యులర్గా మెయింటైన్ చేయగలగాలి అనేది చేసే ఆఫీసులో మీరు ఎవరినో ఒకరిని స్పెసిఫిక్గా పెట్టి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. 31,000 రూపాయల నుండి 87,56,000 6 స్వచ్ఛ సరిపోతే 40 లక్షలు అవసరం ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే పోయినసారి మనం 6 తీసుకున్నాం. 6 అని 7 లక్షలు అంటే 13 లక్షలు అంటే దాదాపు ఈ అమౌంట్ ఒక అమౌంట్ 2 వస్తాయి ఆటో. టెండర్ హాకా నుండి చాలా పైసలు అవుతాయి మేడం. వాస్తవంగా మా కౌన్సిలర్స్ యొక్క ప్రజల యొక్క ఇబ్బంది లేకుండా మీరు చేయాలి. ఎందుకంటే ఇద్దరిని అయితే మేము భరించలేము. అఫీషియల్స్గా కానీ ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా బాగా సహకరించారు. 72% క్రాస్ చేశారు. ఇది పెట్టుకుంటే ఏంటి అంటే మనకు 1.5 కోటి పైన ఇన్సెంటివ్గా అమౌంట్ వస్తుంది. ఇంకా ఇది రానట్టున్నది కదా, పైన మార్చింది ఇంకా రాలే. కానీ మన చైర్మన్ గారు పోయి ఆడ కొంచెం మాట్లాడి చేయవలసి వచ్చింది. అంటే యాక్చువల్గా ఏంటి అంటే వాటర్ మాకు పుష్ కూడా అయితే కమిషనర్ గారు మన చైర్మన్ గారు మీరు కూడా ఉన్నారు, చూశారు. దానికి ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. వర్షాలు కొంచెం స్టార్ట్ అయినాయి అంటే మొత్తం రెండోది ఆ మైనర్ రిపేర్స్ కూడా చేయించమని చెప్పాను. వాళ్ళందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు. లేకుంటే 10 ఇళ్ళు 20 ఇళ్ళు కలిసి ఓపెన్ ఏరియాతో పాటుగా చెట్లు నాటొచ్చు. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటుంది. అనుకుంటే ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కింద ఆయన తీసుకొచ్చి అయినా కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం.